దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు అని. మనమందరము దేవునికి నమ్మకమైన సాక్షులుగా జీవించాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. మన జీవితాల్లో అపవాదికి చోటీయకుండా బ్రతకాలి. మనమందరము యేసయ్యలాగా ఇతరులను క్షమించే మనసును కలిగి ఉండాలి. మనమందరము దేవునికి కానుకలు ఇచ్చటలో కృతజ్ఞత కలిగి వెనుకతీయక ధారాళంగా ఇవ్వాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఎడతెగక ప్రార్థన చేయాలి. మనమందరము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు తండ్రి మనకు దాచి ఉంచిన మేలు మన జీవితాల్లో ఎంతో గొప్పది. ఇవన్నీ చేస్తే మన తండ్రి మనల్ని ఆనందకరమైన దేశంలో మనల్ని నివసింపజేస్తాడు. నిత్య సంతోషము మన తలల మీద ఉంచుతాడు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.